అందరికీ నమస్కారం. ఈ మేషరాశి వారి జూన్ నెల దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికి చెప్పకూడదు. ఈ రాశి వారు ఒంటరిగా చూడాలి. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ జూన్ నెల అనేది ఈ సంవత్సరంలో మీ జీవితంలో ప్రవేశించబోయే పరిణామాలు కొన్ని అనూహ్యమైన మార్పులను తెస్తాయి. కొంతమందికి ఇది వరం, మరికొందరికి శాపంగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూసి వారు మాత్రమే తెలుసుకుంటారు. మీ భవిష్యత్తు నిజంగా ఎటు పోతుందో, ఎలా ఉంటుందో చూద్దాం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జూన్ నెలలో మేషరాశిపై శని దృష్టి నిఘా వేస్తుంది. ఇంట్లో ఉన్న అజ్ఞాత శత్రువుల చలనం, శత్రునాశనం కాలం ఇది. ఎవరో నిన్ను కిందకు లాగాలని చూస్తున్నారు, కానీ దేవతల ఆశీస్సులతో నీవు పైకి ఎగురుతావు. ఈ తేదీలో ముఖ్యమైన మీకు జరగబోయేది జూన్ 26. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సమయం ఇది. ఉద్యోగమా, సంబంధమా, మీలో నైతిక బలం పరీక్షించబడుతుంది. ఈ యొక్క డేట్ నాడు మనసుకు మొహమాటాల పరీక్ష ఉంటుంది. ఈ నెలలో మీ మనస్సు నెలలో వింత ప్రవర్తన చోటు చేసుకుంటుంది. అలసట, అసహనం, ఎదుటివారి మీద అనుమానం కలుగుతుంది. శని ప్రభావం కాదు, ఇది మీరు మరచిపోయినా గత జన్మల పాపాల ప్రబలత ఉన్నందువల్ల మీరు చేయవలసింది ఓ మంత్రాన్ని ఉదయం 6 గంటలకి ఉచ్చరించాలి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా. ఇది మీకు భద్రతను కలిగిస్తుంది. మీరు ఇప్పటికే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ రాశిలో ఉన్న ఆత్మబలాన్ని మీకు తెలిసే ఉంటుంది. జూన్ మీకు పరీక్షల సమయం, కానీ దేవుడి దృష్టిలో మీరు ప్రామాణికులు అయితే మీకు వచ్చిన ప్రతి సమస్య శ్రేయస్సుకు మారుతుంది. ఇది చివరికి షేర్ చేయకండి. ఇది మిమ్మల్ని చూసే దేవతల గూఢ సందేశం. బ్రహ్మంగారి వాక్యం ఒక బాణం లాంటిది. ఇది కొట్టినప్పుడు గాయపడతారు, కానీ ఆ గాయం శుద్ధీకరణకు కారణమవుతుంది. దశ దిశ మారుతుంది. ధనయోగం కనపడుతుంది, కానీ జాగ్రత్త. పెట్టుబడులు ఇష్టపడ్డ ప్రదేశాల్లో పెట్టకండి. వాహనం కొనాలనుకుంటున్నారా? జూన్ తర్వాతే కొనండి. ఉద్యోగం మారదలిచారా? ఆ ఆఫర్ వెనుక ఉన్న దాగిన అసలు ఉద్దేశాన్ని మీరు తెలుసుకోండి. ప్రేమ, ఒకరు మీ ప్రేమను పరీక్షిస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రేమ జీవితంలో ఒకటి మాత్రమే శాశ్వతం. మిగతా సంబంధాలు పరీక్షలు మాత్రమే. జూన్ తర్వాత ఒక గుర్తుకు వస్తుంది. అది కలలో కావచ్చు, నిజం కాకపోవచ్చు. ప్రేమలో పట్టు కోల్పోతే ఆత్మబలాన్ని కోల్పోతారని గ్రహించండి. మేషరాశి వారు చేసే శక్తివంతమైన పూజా పరిహారం: రుద్రాభిషేకం, గోపూజ, శనివారం నిత్యం ఉదయాన్నే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఒక చిన్న హోమం ఇంటి శుభానికి తిరిగి తీసుకొస్తుంది. ఎవరికి ఈ విషయాన్ని చెప్పకండి. బ్రహ్మంగారి మాటల్లో వీటిని వినిన వారికి మార్గం ఉంటుంది, మిగతా వాళ్ళకి మాయ మాత్రమే ఉంటుంది. ఇలాంటి మరిన్ని రహస్య జ్యోతిష్య వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారి జాతకం మీద ఆధారంగా మరిన్ని వీడియోలు త్వరలో వస్తూ ఉంటాయి. నమస్కారం. చివరి వరకు వీడియో చూసినందుకు.